చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నందిగం సురేష్ నిన్న టీడీపీ కార్యకర్తను కొట్టిన కేసులో అరెస్ట్ అయిన విషయం తెలుసు. నందిగం సురేష్ భార్య బేబీ లత అక్క అనకపోతే మళ్ళీ ఆమె మాపై కూడా దౌర్జన్యం చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కని సంబోధిస్తున్నాం. ఏమనుకోబాక అక్క. ఆమె వీడియో ఒకటి వైరల్ అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎత్తుపోయిన సంగతి ఆవిడకి తెలిసి కూడా నేను హోమ్ మినిస్టర్ అవుతాను అంటుంది. అంటే జగనానంద స్వామి దీవి కొనుక్కుని అక్కడ ఆశ్రమం ఏర్పరచుకుని అక్కడ ఎన్నికలు పెట్టి అక్కడ గెలిస్తే ఈవిడ హోమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది అంటూ ప్రజలు అనుకుంటున్నారు. బేబీల తక్క హోమ్ మినిస్టర్ ఏంటి, ఆవిడ ఎందుకు అలా ఉంది, ఆ నేపథ్యం ఏంటి, ఆమె వ్యాఖ్యల్ని వివరించడానికి విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే. మా బేబీల తక్క నేను హోమ్ మినిస్టర్ అంటుంది, మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? నందిగాం సురేష్ భార్య బేబీలత. మరి ఈవిడ మొన్న చూసాం, ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఏ విధంగా మాట్లాడారు, అదేవిధంగా అక్కడ పోలీసులతో ఏ విధంగా ఈవిడ ఆర్గ్యూ చేశారనేది మనం చూస్తే, ఈవిడ మాట్లాడిన మాటలు అంటే కొట్టిన 24 గంటల్లోనే మీరు తీసుకెళ్తారా అని. అంటే ఆ దెబ్బలు మానిపోయాక తీసుకెళ్లాలా, లేకపోతే ఎప్పుడు తీసుకెళ్లాలని ఆవిడ ఉద్దేశం. మరి అతను రిమాండ్ ఖైదీగా ఇప్పుడు ఉన్నాడు, అంతకుముందు బెయిల్ మీద కొన్ని షరతుల మీద బయటకు వచ్చాడు. మరి ఒకసారి తప్పు చేసి రెండోసారి తప్పు చేసి బెయిల్ మీద వీళ్ళు బయటకు వచ్చి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. అయినా వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే, ఈ రోజున ఒక ఆడియో, ఫోన్ కాల్ ఆడియో బయటికి రిలీజ్ అయింది. అది వైరల్ అవుతుంది. ఎందుకు, ఎవరు ఎలా మాట్లాడారు ఏంటంటే, దాంట్లో ఈ ఎవరైతే నందిగామ సురేష్ భార్య బేబీలతందో ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడతో పాటు ఇంకో ఆవిడ. మరి మనకేదో జోక్ చెప్తారు, ఒక లేడీ కూర్చొని చపాతీలు అయితే ఎన్ని చేస్తుంది, మరి 10 మంది కూర్చొని చేస్తే ఎంతమంది చేస్తారంటే 10 మంది చెప్పుకుంటే కబుర్లు చెప్పుకుంటా ఉంటారు ఆడవాళ్ళు, చపాతీలు ఒక్కటి కూడా చేయరు అన్నట్లుగా. మరి 2 కప్పులు కలిస్తే ఏమైందంటే, పాపం ఈ ఆడియో అయితే లీక్ అయింది, దీని మాత్రం వైరల్ అవుతుంది. సంచలనంగా ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఇదిగా చెప్పుకుంటున్నారు. ఏంటంటే, నందిగాం సురేష్ని అరెస్ట్ చేస్తే వాళ్ళ భార్య మాట్లాడిన మాటలకి జగన్మోహన్ రెడ్డి ఫిదా అయిపోయి నెక్స్ట్ ఆవిడకి హోమ్ మినిస్టర్ ఇచ్చేస్తాడు అని. మరి అదేవిధంగా తనతో మాట్లాడిన ఇంకో లేడీ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మరి జూమ్ వేసి చూసినా కూడా మీ కంట్లో నీళ్ళు అయితే రావట్లేదు, కళ్ళు అయితే తుడుచుకుంటున్నారు పవిట కొంగుతోటి అని. అంటే భర్త అరెస్ట్ అయ్యాడని చెప్పేసి కేవలం అరుపులు కేకలే కానీ ఆవిడైతే నిజంగా బాధపడలేదు అని ఆవిడ చెప్పేస్తుంది ఆవిడ మాటల్లో. మరి ఇవన్నీ ఖచ్చితంగా చెప్పేస్తుంది. మరి ఆవిడ మాటల్లో మనకు అర్థమవుతుంది అదే ఖచ్చితంగా. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే అతను అంత గూండాయిజం, రౌడీయిజం. గతంలో చూస్తే నందిగామ సురేష్ అనే వ్యక్తి మరి అమరావతి రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు. ఎంపీగా ఉండి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అదే సామాజిక వర్గానికి చెందిన ఎవరినైనా సరే, మీరు నా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా సరే నేను వదిలిపెట్టను, అయితే నాకు ఫోన్ చేస్తారా, ఎంపీ స్థాయిలో ఉన్నాను నేనని వాళ్ళని ఏ విధంగా దుర్భాషలాడాడు, ఏ విధంగా వాళ్ళకు ఫోన్ చేసి తిట్టాడు. మరి ఆ కాల్ రికార్డ్ అయిందని చెప్పి తెలిసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులతో సహా ఏ విధంగా వాళ్ళని ఏ విధంగా అంటే చిత్రహింసకు గురి చేశాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజున వీళ్ళ మాటలు నిజంగా ఆయన అరెస్ట్ అయ్యి మరి జైలుకు తరలించబడి రిమాండ్ చేయటం ఒక విధమైన ఇదైతే, మరి వాళ్ళ భార్య అదేవిధంగా ఆవిడతో పాటు ఇంకో లేడీ ఫోన్లో మాట్లాడుకున్నది మాత్రం నిజంగా వైరల్ అవుతుంది. అందరూ కూడా ఏంటి విడ్డూరం, ఏం జరగబోతుంది, అసలు పార్టీలే లేదనుకుంటుంటే వీళ్ళేంటి హోమ్ మినిస్టర్ అంటున్నారు, ఇంకొకరు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు అని చెప్పేసి చాలా హాస్యాస్పదంగా నవ్వుకునే పరిస్థితి. జగనానంద స్వామి దీవి ఒకటి కొనుక్కున్నాడంట యూకే దగ్గర. ఆ దీవిలోకి వెళ్ళి ఆయన ఉంటే అక్కడ రాజకీయం ఒక పార్టీ పెడితే ఆ పార్టీ తరపున ఈవిడి హోంమంత్రి అవుతానని ఈవిడ భ్రమలు కంటున్నట్టుంది. ఖచ్చితంగా అదే. ఎందుకంటే హీరోయిన్ రంజిత ఏ విధంగా అక్కడ ఒక దీవి వాళ్ళ ఒక లోకాన్ని ఏర్పరచుకొని, ఆయన ప్రేమానంద ఎవరండి ఆయన పేరు, నిత్యానంద స్వామి. మరి ఆ నిత్యానంద స్వామి ఏ విధంగా అక్కడ ఒక నగరాన్ని ఏర్పరచుకున్నాడో, మరి జగన్ అండ్ కో ఈ జే బ్యాచ్ అంతా కూడా అలాంటి నగరాన్ని ఏర్పరచుకొని మరి ఆ దివిలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకొని వాళ్ళ జెండా ఎగరేసుకుంటారు అనేది ఈ రోజున ప్రజల్లో చాలా చర్చనీయాంశంగా మారిన అంశం. మరి వీళ్ళు చేసిన ఈ మద్యం మాఫియా ఏదైతే ఉందో దాంట్లో కొల్లగొట్టిన డబ్బులతోనే వీళ్ళు ఈ బంగ్లాలు, మరి అదేవిధంగా 5 స్టార్ హోటల్స్, మరి అట్లాంటి దీవులు ఏమేమి కొనేశారు అంటే ఒక దేశాన్ని కూడా ఏర్పరచుకునేంత కొనేశారు, ఈ విధంగా డబ్బులు పోగేశారు అని క్లియర్గా అర్థమవుతుంది. మరి నందిగాం సురేష్, బోర్గడ్డ అనిల్ ఇట్లాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా వీళ్ళ కఠినమైన శిక్షలు అంటే రిమాండ్ విధించడమే కాదు, వాళ్ళకి జైలు శిక్ష వేయాలి, బయటకు రాకుండా. ఈ రోజున బెయిల్ మీద బయటకు వచ్చి అదే పని దౌర్జన్యం, రౌడీయిజం, గూండాయిజం
ఈ విధంగా ప్రజలను ఇబ్బంది గురి చేస్తూ వాళ్ళని ఆ విధంగా చితకబాదిన వైనం. మరి అదేవిధంగా కుటుంబ సభ్యులు అతనికి ఫుల్ సపోర్ట్ చేస్తూ, నీకు సపోర్ట్ చేస్తే పార్టీలో మంచి హోదా వస్తుంది, మరి ఇట్లాంటి దౌర్జన్య కాండ మేము చేస్తేనే మాకు హోమ్ మినిస్టర్ లెవెల్లో మరి జగనన్న మమ్మల్ని దీవిస్తాడని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు నిజంగా ఏ విధంగా చూడాలి అంటే, ప్రజాస్వామ్యం ఈ రోజున దెబ్బతింది ఖచ్చితంగా వీళ్ళ వల్ల. ఈ మాటలు అంటే ఇంకా వీళ్ళు బుద్ధిని వీళ్ళు విడలేదు. అంటే అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు ఎన్ని బూతులు తిడితే అంత మంచి పదవి వచ్చిద్దని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టు పదవి పట్టు పెట్టాడో అదే కంటిన్యూ అవుతూనే ఉందని ఈ రోజున వీళ్ళ మాటలతో అర్థమవుతున్న విషయం. నిన్న నందిగం సురేష్ మీద పెట్టిన కేసులో A3 మా బేబీలత అక్క, ఆమెను అరెస్ట్ చేసినట్లేరు, ఆమెను విచారించినట్లేరు. విచారించకపోగా ఆమె పోలీసుల మీద దౌర్జన్యం చేసిన, ఇష్టానురీతిని మాట్లాడిన పోలీసులు కూడా భయపడి గప్చిపోయినట్టున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ ఒకటండి, ఆవిడ ఫోన్లో కూడా మాట్లాడుతుంది, వాడు వీడు ఏదో వేణు అని గోపి ఏదో పేరు ఒకటి యూస్ చేసింది, CIనో SIనో. వాళ్ళు కూడా భయపడ్డారు. మరి ఏం మేడం మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి అడిగాడు, వాడికి కూడా గట్టిగా వెయ్యాలి అని మాట్లాడుతుంది ఆవిడ. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు A3గా ఉన్న ఆవిడ్ని పోలీసులు ఎందుకు భయపడాలి అంటే, మీరు రౌడీయిజానికి భయపడుతున్నారా? మరి వాళ్ళు శాంతి భద్రతలను కాపాడే వ్యక్తులుగా ఉన్న పోలీసులు వీళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకి ఒక సూర్యకాంతం లాగా, ఒక ఛాయాదేవిలాగా అనిపించిందా ఈవిడ? మరి లేకపోతే ఆవిడ ఇంకేదైనా అంటే ఆయన కొట్టినట్టు మమ్మల్ని కూడా కొడతారని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారా? ఎందుకు వీళ్ళు వెనకాడుతున్నారు? ఇట్లాంటి వాళ్ళని పోలీసులు భయపడటం కాదు, వీళ్ళని భయపెట్టే విధంగా వాళ్ళు ఉండాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఎవరైతే A1, A2, A3 ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే జైలుకి తీసుకెళ్ళి మీరు కఠినమైన శిక్ష వేయండి. ప్రజలందరూ కూడా ఈ రోజున వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మేమందరం కూడా బ్రతికే పరిస్థితి లేదు అనేది వాళ్ళందరూ ఈ రోజున వాళ్ళ గోడు వెళ్ళగక్కుతున్నారు. మనం గమనిస్తే అమరావతి ఉద్యమంలో అమరావతి మహిళా రైతులు ప్రశాంతంగా తాము పోరాటం తాము చేసుకుంటా ఉంటే వాళ్ళు జుట్టు పట్టి లాక్కెళ్తా బూటు కాళ్ళతో తల్లిన అదే పోలీసులు ఇవాళ బేబీలత అక్క అన్ని మాట్లాడుతున్నా గప్చిప్ సాంబార్ బుట్లాగా మౌనం వహించడం కారణం ఏంటంటారు? ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని విర్ర వీగుతున్నారు ఇంకా కొంతమంది పోలీసులు. మనం చూస్తూనే ఉన్నాం గతంలో ఎంతమంది IASలు, IPSలు, మరి ఈ విధంగా SIలు, CIలు. అంటే గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి చేతిలో ఫోను, PSR ఆంజనేయుల దగ్గర ఫోను, మరి ఇన్ని విధాలుగా అసలు సాక్షాత్తు గతంలో ఢిల్లీలో ఒక జడ్జి గారింట్లోనే నోట్ల కట్టలు, అంటే నోట్ల కట్టలకు అమ్ముడుపోతున్నారా? మరి భయపడుతున్నారా? మరి మిమ్మల్ని ఎవరైనా భయపెట్టిస్తున్నారు? నిన్న చూసే మద్యం మాఫియాల గన్ను గురి పెడితే ఎట్లాంటి వాళ్ళైనా సరే చివరికి మంచి మంచి పోలీస్ ఆఫీసర్లు బాగా వాళ్ళు చాలా సీరియస్గా వర్క్ చేస్తారు, ఎక్కడ కూడా వాళ్ళ మీద ఒక మచ్చ కూడా లేదనుకున్న వ్యక్తుల వాళ్ళ పిల్లల ఫోన్ నెంబర్లను కూడా వీళ్ళు ట్రేస్ చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో వాళ్ళు మాట్లాడుతుంటే రికార్డ్ చేసి వీళ్ళని ట్రాప్ చేసి, ఇదిగో మీ అమ్మాయి మాట్లాడుతుంది, మేము ఇది బయటికి రిలీజ్ చేస్తామంటే ఎవరైనా సరే పరువుగల వాళ్ళు మరి ఖచ్చితంగా వాళ్ళకు లొంగిపోయే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఏ విధంగా తన అధికారాన్ని అక్కడ చూపించింది, తన రౌడీయిజాన్ని చూపించింది అనేది మనం వింటూ ఉన్నాం ఈ రోజున ఒక్కొక్కటిగా. మరి అలాగే ఎవరినైనా సరే ప్రలోభాలకి భయపెడుతున్నారా, భయభ్రాంతులు గురి చేస్తున్నారా, ఈ విధంగా వీళ్ళని పోలీసులు కేసులు పెట్టకుండా చేస్తున్నారా అనేది మనకు రకరకాలుగా అనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు ఆగారు ఇంకా అనేది ఇన్ని విధాలుగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న గత చరిత్ర అంతా ఈ రోజున ఈ విధంగా మనకు కనిపిస్తుంది. పోలీసుల మార్పు రావాలని వ్యవస్థల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వింటున్న వాళ్ళ మూలంగానే బేబీలత అక్క లాంటి వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని, దూషిస్తున్నారని విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.